అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని కొండలు, అడవులు, చెట్లతో నిండి పక్షుల కిలకిలా రావాలతో ఎంతో అందంగా ఉంటుంది ఆ గ్రామం. ఆ గ్రామంలో అర్జున్ అనే 8 ఏళ్ల బాలుడు నివసిస్తూ ఉన్నాడు. అర్జున్ చాలా చురుకుగా, తెలివిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అర్జున్ ఒకరోజు మధ్యాహ్నం అతడి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా వర్షం మొదలవుతుంది. దానితో అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోగా అప్పుడు ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న అర్జున్ తాతగారింటికి అర్జున్ వెళతాడు. వర్షంలో అలా తడుస్తూ వచ్చావేంటి అర్జున్? నేను నా స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద వర్షం మొదలైంది. అందుకే ఇలా తడుచుకుంటూ రావాల్సి వచ్చింది తాతయ్య. అయ్యో, అలా తడిచి ఉంటే జలుబు చేస్తుంది. ఇలా రా, ఈ మంటల వెచ్చదనంలో నీకు చలి వేయదు. అలాగే నీ బట్టలు కూడా వెచ్చగా అవుతాయి. ఇలా రా అర్జున్. ఏ తాతయ్య, వస్తున్నాను. అసలు ఎందుకు తాతయ్య ఇలా అకస్మాత్తుగా వర్షం పడింది? మేము ఆడుకునే సమయంలో ఎండగానే ఉంది, కానీ అకస్మాత్తుగా ఒకేసారి వర్షం పడిపోయింది. పద అర్జున్, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. జీవితం కూడా వర్షం లాంటిదే అర్జున్. మనం ఊహించినట్టు కాక ఎప్పటికప్పుడు రకరకాలుగా మారిపోతుంటుంది. మన చుట్టూ జరిగే విషయాలను మనం ఆపలేము, కానీ వాటికి ఎలా స్పందించాలో మనం తెలుసుకోగలం. తాతయ్య, ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళి ఏదైనా ఒక బుక్ తీసుకువస్తాను. మీరు నాకు దానిలో ఉన్న కథను చదివి చెప్పండి. నాకు కథలు వినటం అంటే చాలా ఇష్టం. తప్పకుండా చెబుతాను అర్జున్. వెళ్ళి నీకు నచ్చిన బుక్ తెచ్చుకో. తాతయ్య, నాకు ఆ బుక్ షెల్ఫ్ లో ఒక మ్యాప్ దొరికింది. చూడండి, ఇది ఏం మ్యాప్? ఇది చాలా పురాతనమైన పటం. దీని గురించి మా తాతగారు చెప్తూ ఉండేవారు. ఏదో నిధి గురించిన వివరాలు ఆ పటంలో ఉండేవి అని నాకు తెలుసు. కానీ ఆ నిధికి వెళ్ళవలసిన మార్గం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి నేను ఎప్పుడూ దానిపైన ఆసక్తి చూపలేదు. అవునా తాతయ్య, ఈ పటాన్ని నాకు ఇస్తారా? దీన్ని నేను తీసుకోవచ్చా? కావాలి అంటే ఈ పటాన్ని నువ్వు తీసుకోవచ్చు, కానీ దీనిలో ఉన్న నిధిని వెతకటానికి నీవు ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఇది చాలా ప్రమాదకరమైనది. తాతయ్య అలా చెప్పగా అర్జున్ ఇలా అనుకుంటాడు, ఈ నిధిని ఎలా అయినా నేను కనిపెట్టి తీరాలి. ఈ పటాన్ని తీసుకుని తాతగారింటి దగ్గర నుంచి నేరుగా అడవిలోకి బయలుదేరాలి అని అనుకుంటాడు అర్జున్. అర్జున్ ఎలా అయినా ఆ నిధిని సాధించాలి అనుకున్నాడు. దానితో ఆ పటాన్ని చేతితో పట్టుకొని, ఒక చేతిలో కర్ర పెట్టుకుని, ఒక బ్యాగ్ తగిలించుకుని ఆ అడవిలోనికి ప్రయాణించడం మొదలుపెట్టాడు. అలా చాలా దూరం వెళ్ళిన తరువాత అర్జున్ ఒక స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు, దాని బెరడుపై చెక్కిన ముఖం, దాని కొమ్మలు గాలిలో విస్తరించాయి. అర్జున్ దాన్ని చూడగానే భయపడిపోయాడు. నేను నువ్వు ముందుకు వెళ్ళటానికి అనుమతినివ్వను. నీవు గనక నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నన్ను ఆనందపరిస్తే అప్పుడు నేను నీకు మార్గం వదులుతాను. నా మొదటి ప్రశ్న, నేను నోరు లేకుండా మాట్లాడతాను, చెవులు లేకుండా వింటాను, నాకు శరీరం లేదు, కానీ గాలితో సజీవంగా ఉంటాను. నేను ఎవరిని? నా సమాధానం ప్రతిధ్వని. నా రెండవ ప్రశ్న, నేను గుబురుతో సమానంగా తేలికైన దానిని, కానీ బలమైన వారు కూడా నన్ను ఎక్కువసేపు పట్టుకోలేరు. నేను ఎవరిని? రెండవ ప్రశ్నకి నా సమాధానం శ్వాస. నా మూడవ ప్రశ్న, మీరు ఎంత ఎక్కువగా నన్ను తీసుకుంటారో అంత ఎక్కువగా మీరు వెనక వదిలిపెడతారు.
నేను ఎవరిని? మూడవ ప్రశ్నకి నా సమాధానం అడుగులు. నేను సజీవం కాను, కానీ నేను ఎదుగుతాను. నాకు ఊపిరితిత్తులు లేవు, కానీ నీరు నన్ను చంపుతుంది. చెప్పు అర్జున్, ఇది నీ ఆఖరి ప్రశ్న. నేను ఎవరిని? నాలుగవ ప్రశ్నకి సమాధానం అగ్ని. హా హా హా. 4 ప్రశ్నలకు సరియైన సమాధానం ఇచ్చావు అర్జున్. నేను చాలా ఆనందపడ్డాను. ఇక నీవు ముందుకు వెళ్ళటానికి నేను నీకు దారినిస్తున్నాను. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక ప్రమాదకరమైన నది అర్జున్కు కనిపించింది. చూస్తూ ఉంటే ఈ నది బాగా ప్రవహిస్తూ ఉన్నట్టుంది. అలానే ఈ నది పైన ఎటువంటి చెక్క వంతెన లేదు. ఇప్పుడు ఎలా ఈ నదిని దాటాలి? అదిగో ఒక తాడు ఆ వైపు నుంచి ఈ వైపు కట్టి ఉంది. ఇక మనకి వేరే దారి ఏమీ లేదు. ఇక తప్పకుండా నేను ఈ దారిలోనే వెళ్ళాలి. ఈ తాడు పై నుంచి నేను దాటుకుని వెళ్ళాలి. అలా ఆ నదిని దాటగా అర్జున్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక గుహకు చేరుకున్నాడు. అది ప్రతిధ్వనుల గుహ. ఆ గుహ ఎంతో చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంది. పట్టికలో ఉన్న ఆధారాల ప్రకారం ఇదియే ఆ నిధి ఉన్న చోటు అని అర్జున్ తెలుసుకున్నాడు. ఆ లాంతర్ వెలుగులో అర్జున్కి కొన్ని గోడలపై ఉన్న గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి అర్జున్ ఆ పజిల్ని కనిపెట్టి అక్కడున్న ఒక చెక్కిన రాయిని తీసుకుని ఆ గృహ మధ్యలో ప్రకాశించే ఒక పీఠికలో పెడతాడు. ఆ తరువాత ఆ పీఠిక ప్రకాశించడం ప్రారంభమవుతుంది మరియు ఒక రహస్య మార్గం బయటపడుతుంది. ఆ రహస్య మార్గంలోకి వెళ్ళగా దాని లోపల ఒక అపూర్వమైన పెట్టె దాగి ఉంది. ఆ పెట్టెలో ఏ బంగారము లేదా ఆభరణము ఉంటుంది అనుకుని అర్జున్ ఆతృతగా దానిని తెరిచి చూశాడు. కానీ ఆ పెట్టెలో బంగారము లేదా ఆభరణాలు లేవు. కానీ జ్ఞానం మరియు ప్రాచీన మంత్రాలతో నిండిన ఒక మాయాజాల పుస్తకం ఉంది. అర్జున్ పుస్తకాన్ని తెరవగానే పేజీలు ప్రాణం పోసుకుని ఒక మాయాజాల స్వరం అతన్ని అభినందిస్తుంది. ధైర్యం, చాతుర్యం మరియు పట్టుదల ద్వారా అతను ఈ నిధిని పొందగలిగాడని చెబుతుంది ఆ స్వరం. ఆ తరువాత ఆ స్వరం అర్జున్కి ఇలా చెబుతుంది: నిజమైన నిధి జ్ఞానంలో ఉంది మరియు దానిని వెతికే ధైర్యం కలిగిన వారిలో ఉంది. ఆత్మవిశ్వాసం మరియు స్ఫూర్తి కలిగిన అర్జున్ తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ మాయాజాల పుస్తకంలోని జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. అతను గ్రామానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తాడు.